ఏ రమేష్ సార్ ఇటు చూడు మెల్ల మెల్ల ఇది టెస్టింగ్ మిషన్ సార్, ఇది వేయింగ్ మిషన్. మరేదో పార్లర్ అని చెప్పారు. తర్వాత సార్ ఇప్పుడు కలెక్షన్ చేస్తున్నాం సార్, ఓన్లీ కలెక్షన్ చేసి ఒకటి మన పన్నీరు తయారీ చేసిన ప్రస్తుతానికి ఎక్కడ విజయ డైరీకి వస్తాం. విజయ డైరీ, విజయ డైరీ ఒకటే సార్, ఇక్కడ లేవు డైరీస్. ఇప్పుడు మన విజయ డైరీ వాళ్ళు ఇన్సెంటివ్ అయితే ఇస్తారా? ఇస్తారు సార్ ఇన్సెంటివ్, కానీ ఇన్సెంటివ్ ఇప్పట్లో రాలేదు సార్. 4 years కూడా రాలేదు ఇప్పటివరకు. 4 years రాలేదు. 4 years నుండి కూడా కట్ చేయాలి. శాంపుల్ పెట్టేదాన్ని సార్ ఇంకా రాలేదు సార్, కానీ రాలేదు. అక్కడ ఉందా? ఇక్కడే సార్ అక్కడ లేదు, అక్కడ ఏం లేదు. ఎంతది 50,000. ఇదే మిషన్ ఇదే సార్ మిషన్ ఫ్యాట్. అది దీంట్లో చూపిస్తుంది సార్ డిస్ప్లే. దీంట్లో ఫార్వర్డ్స్ ఫ్యాట్ అయిపోతుంది. గీయడం మధ్యలో సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే జిఎం గణపతి సార్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే నాబార్డ్ జిఎం జయప్రకాష్ సార్ గారికి మరియు దిలీప్ చంద్ర సార్ గారికి స్వాగతం.
సార్ ఇది PODF ఐడి కింద 2013లో మనకు శాంక్షన్ అయింది సార్. ఇది 3వ తారీఖు 7వ నెల 2023లో రిజిస్ట్రేషన్. కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్. మనకు ఆథరైజ్డ్ క్యాపిటల్ అప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు 14 lakhs, ఇప్పుడు 641 members, 12,82,000 అమౌంట్ కలెక్ట్ చేస్తారు. ఈచ్ ఫార్మర్ 2,000. ఈ డైరీ కలెక్షన్ సెంటర్ ఒకటి, ఇన్పుట్ షాప్ ఒకటి రన్ చేస్తాం. ఇన్పుట్ షాప్ అంటే ఎరుగుంది ప్లస్ దానా కూడా. అమౌంట్ నుంచి సమున్నతి నుంచి 5 lakhs శాంక్షన్ అయింది, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డ్రాప్ చేస్తాం. ఇప్పుడు మన నాప్ తీసానికి అప్లై చేసాం. మండే రోజు పెట్టుకున్నాం. ఫెర్టిలైజర్ బిజినెస్ ఎంత ఒక సీజన్ ఇది ఇంకా 6 months అయితే ఇది రెండు బిజినెస్ ఏం స్టార్ట్ చేయాలి అంటే ఇదే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఇన్పుట్ షాప్ బిజినెస్ అదే ఒక సీజన్ ఫెర్టిలైజర్ ఒక సీజన్ అమ్మాను. ఇది రెండో సీజన్. గ్రీన్ కార్డ్ అంటే డ్రైది ఇక్కడ మన చిరుమాం నుంచి వస్తుంది. శైలేజ్ అవన్నీ మిక్చర్ ఉంటుంది. EMR మిక్చర్. కొల్లగొట్ట మల్టినేషనల్ డైరీ 600 సభ్యులు ఒక్కొక్క సభ్యులు 2,000 చొప్పున సభ్యత్వం చేసింది. నా ఉద్దేశం ఏంటంటే దీన్ని కొంచెం డెవలప్ చేసి సివిల్ సెంటర్ పెట్టి PMR దానా తయారు చేసి బల్క్ ఈ 7 గ్రామాల నుంచి వచ్చిన పాల ఉత్పత్తి పాల పన్నీర్ కానీ పాలతో కానీ తయారు చేసి రైట్ ప్రొడక్ట్ తయారు చేసి అమ్మాలనే ఉద్దేశం మీద స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి, స్వచ్ఛమైన పాలు ఇక్కడ చేసి అవుట్లెట్ పెట్టుకుంటూ దీన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి. రైతులందరికీ పాడి పంటలు అనే ఉద్దేశంగా పాడి బాగుంటుంది, పంటలు కూడా బాగుంటాయి, ఎరువులు కూడా ఉంటాయి. కాబట్టి పాడిని డెవలప్ చేయాలనే ఉద్దేశంగా స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఫ్యూచర్లో నాకు డోర్ టు డోర్ డెలివరీ చేయడానికి కూడా ఒక వెహికల్ అరేంజ్ చేయాలని కోరుతున్నాను సార్ ఫ్యూచర్లో. తర్వాత మాకు ఒక గోశాల ఏర్పాటు చేసుకోవడం, గోశాల ఏర్పాటు చేసుకోవడానికి మంచిగా మళ్ళీ కూడా దానికి కూడా మాకు సహకరించాలి. మాకు గ్రాంట్ ఏదైతే ఉందో మాకు ఇస్తే కొంచెం దీన్ని చేసుకుంటాం. గత సంవత్సరం ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేసుకుంటే అనుసంధానంగా, కానీ నేను మరి డైరీ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అది మాకు సైడ్ రైతులకు దగ్గర అందుబాటులో ఉండాలనే ఉద్దేశంగా దాన్ని సైడ్ ఫ్యూచర్లో దీన్నే బాగా డెవలప్ చేసుకొని ఆడి మీద ఎక్కువ ఉత్పత్తులు బయట ప్రొడక్ట్ ఇంకా నూనె కానీ పల్లీలు కానీ మేము పండించుకొని దాన్ని తయారు చేసి స్వచ్ఛమైన నూనె అందియాలని మా ఎక్కువ ద్వారా ఉద్యోగ నూనె లాంటి కొన్ని బయట ప్రొడక్ట్స్ తయారు చేసి మా ఎక్కువ డెవలప్ చేసుకొని ఈ 640 మంది కంటే ఇంకొక 100-150 మంది దాకా ఇంకా రావడం ఇస్తున్నాం సార్. వాళ్ళని కూడా చేసుకొని కనీసం దీన్ని డెవలప్ చేసుకోవాలని సవాళ్ళు జరిగింది. రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ సహకరించాలని పరిసరం చెప్పు. మన
నార్మల్ పూల పూల నమస్కారం. మీరు విలేజ్ లెవెల్లో ఒక 7 విలేజ్ ఫార్మర్స్ అందరూ కలిసి ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ముందుకు తీసుకుని వచ్చారు. దానికి ఫస్ట్ నా ఏం చెప్పాను అభినందన. ఒకటి మంచిది చూసాక ఈ 2 సంవత్సరాల్లో 641 ఫార్మర్స్ కలెక్ట్ చేసి వాళ్ళందరూ ఈ డైరీలో ఉత్పాదన చేశారు. అదే పెద్ద ఒక మంచి డెవలప్మెంట్. తర్వాత మన చైర్మన్ గారు చెప్పారు ఈ మిల్క్ మనం ఇప్పటికి పోసేది 2, ఒకటి విజయ డైరీ, ఇంకొకటి కరీంనగర్ డైరీ. సో ఒకటి ప్రస్తుతానికి మీరు అది పోసేది పోయేసాం. ఆయన ఏం చెప్పారంటే వాల్యూ అడిషన్ అంటే ఆ పాలని మిగతా ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసేది. సో దానికి ఇప్పుడు ఏమంటే మెయిన్గా మీకు వాల్యూమ్ కావాలి. వాల్యూమ్తో తగ్గింది ఒక రోజుకి, ప్రతి రోజుకి తగ్గింది మినిమం ఒక 500 లీటర్స్ నుంచి ఒక 1000 లీటర్స్ నుంచి మనకు కావాలి. అది వస్తేనే మనం ఈ వాల్యూ అడిషన్ చేసి దాన్ని ముందు తీసేటికి అవుతుంది. సో దాంట్లో మీరు అందరూ మెంబర్ అయ్యారు. ఇప్పుడు దాంట్లో ఏమంటే ఇంకా మీరు పాలు ఒకే తాళ పోయాలి. ఒకే తాళ అంటే మన ఈ డైరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఉంది కదా, ఈ ఫెడరేషన్ సరే మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, దీనికే మీరు అందరూ పాలు పోయాలి. అప్పుడే వాళ్ళకి ఆ మినిమం ఏం చెప్పేది లిటరేజ్ దొరికి వాల్యూ అడిషన్ చేసేటికి ఒక వాయబుల్గా అవుతుంది. లేదంటే చాలా కష్టం. సో అది ఒకటి. తర్వాత ప్రతి ఒక్క వ్యవసాయి మనం ఏం చెప్పేది మన ఫార్మర్స్కి ఏం ఉద్దేశం ఉండవాలంటే మంచిగా పాలు ప్రొడ్యూస్ చేయాలి. దానికి ఇన్పుట్ నుంచే మీరు ఫోకస్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ మనకు ఆవుకి మనం మంచిది ఆవులు మనం గొప్పలో ఉంటే దానికి మనం మంచి పాడర్ ఇస్తేనే మన మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అప్పు. దాంట్లో అక్కడ అందాక నుంచే మీరు స్టార్టింగ్ నుంచే మీరు మొదలుపెట్టి ఇది చేసి రావాలా. మన డిజిఎం గారు ఉన్నారు, వాళ్ళు దిలీప్ గారు ఉన్నారు, మన జయప్రకాష్ గారు ఉన్నారు. మీకు మిగతా ఎలా చేయాలనేది వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు ఏం కావాలనేది మీరు మీ కంపెనీ మూల్యంగా చెప్పండి. చెప్పి మీకు ఏం కావాలనేది చూద్దాం. మన నబార్డ్ నుంచి అయ్యే ఏమేమి సపోర్ట్ ఉందో అది మనం చేసేటికి ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ అభినందనాలు. తర్వాత బెస్ట్ కొండకొట్ట మల్లికార్జున స్వామి డైరీ ఎఫ్పిఓ చైర్మన్ గారు మల్లేశ్వర్ గారు, అలానే డైరెక్టర్స్ లింగంపల్లి రాజేష్ గారు, అంజయ్ గారు, రమేష్ నాయక్ గారు, కొండల్ రెడ్డి గారు, అలానే ఉమెన్ డైరెక్టర్స్ ఉన్నారు లతా మేడం, మల్లేశ్వరి గారు, బేరయ్య. అలానే మీకు ఈ యొక్క సంస్థ ద్వారా మీరు ఈ డైరీ ఎఫ్పిఓ పెట్టుకున్నారు. ఎఫ్పిఓ అంటే తెలుగులో సంఘాలు, రైతు అంటే డైరీకి సంబంధించింది కాబట్టి రైతు ఉత్పాదక సంఘం మనం తెలుగులో మాట్లాడుకోవచ్చు. సో దీంట్లో దాదాపు చెప్పినట్టుగానే దాదాపు నబార్డు 2023లో మీకు శాంక్షన్ చేసింది. దాని కింద మీరంతా కంపెనీ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకటేంటంటే 1-2 మంచి విషయాలు మీ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డైరీ అనేది మీరు ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు. పాడి పరిశ్రమ మీద అది మంచిది. దాంతోపాటు ఏంటంటే ముందుగా మీరు నిలదొక్కోవడానికి మీరు ఒక ఇన్పుట్ షాప్ పెట్టుకున్నారు. అదొక మంచి సూచకం. ఎందుకంటే ఒక ఎరువులు ముందు మీకు కలిసికట్టుగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక సొసైటీ కానీ కలిసికట్టుగా ఉండాలంటే ఏదో ఒక ఇనిషియల్గా మనం డైరీకి ఒక టైం పడుతుంది. మీ అందరికీ డైరీ ఇన్వెంట్స్ ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు మీరంతా విజయ డైరీకి పోస్తున్నారు. బట్ మీ ఫ్యూచర్ ఉద్దేశం ఏంటి?
మిల్క్ అంతా మీరే పాలు మీరు కలెక్ట్ చేసుకొని మీరే కామన్ బ్రాండ్ ఒక నేమ్ ఇప్పుడు మనకుంది. ఇటు ములకనూరు అని అంటే ములకనూరు డైరీ అనేది ఉంది, అలా కరీంనగర్ పోతే కరీంనగర్ డైరీ ఉంది. అలా మీకు చాలా ఆంధ్రప్రదేశ్ అటువైపు పక్క రాష్ట్రంలో కూడా రకరకాల బ్రాండ్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు అక్కడ. సో ఇక్కడ కూడా మీరు ఒక సపరేట్గా బ్రాండ్ అనేది అది అడుగుతున్నాం. ఇంతవరకు బ్రాండ్ అంటే ఇంతవరకు మనం ఆ బ్రాండ్ నేమ్ అనుకోలేదు, ఏ పేరు మీద మనం చేయాలి. అదేంటంటే ఫ్యూచర్లో మనము కంపల్సరీగా పాలు అనేది ఒక చోట మీ అందరి దగ్గర తీసుకొని, మీ దగ్గర తీసుకోవాలంటే ఏంటి, మినిమం మీరు కలెక్షన్ సెంటర్ అన్నా ఉండాలి. కలెక్షన్ సెంటర్తో పాటు తర్వాత ఇప్పుడే అన్నాను మేము ప్లాన్ చేసుకుంటున్నాము, ఆ బల్క్ కూలింగ్ యూనిట్ అనేది కావాలి. అది 2000 దగ్గర నుండి మీ కెపాసిటీ అంటే మనకి పాలు మీ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత పాలు వస్తాయి, ఎన్ని లీటర్లు అనేది ఎస్టిమేట్ చేసుకొని 2000 రూపాయలు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ మనం ఏదన్నా మా పాలు అయితే ముందు ఒక కూలింగ్ యూనిట్లో పెట్టి స్టోర్ చేసుకొని ఆ తర్వాత మనం ప్యాక్చరైజేషన్ ప్రాసెసింగ్కి పంపించాలి. సో అదే అడుగుతున్నాను, అంటే మనకు బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ కంపల్సరీ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఫ్యూచర్లో మనము ఏదైతే మనం ఈ డైరీ ఇంకా అభివృద్ధి చేస్తామో అప్పుడు మనం ఒక ప్రాసెసింగ్ యూనిట్ అంటే మనం ప్యాక్చరైజేషన్ చేస్తారు కదా, మనం తీసుకునే అప్పుడు వేరే వేరే కంపెనీ ప్యాక్చరైజ్డ్ మిల్క్ అని వస్తుంది. అదేంటి ప్రాసెసింగ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి అమ్మేది అనమాట ప్యాక్చరైజేషన్. అది కూడా మీరు అడ్వాన్స్ స్టేజ్లో చేసుకుని. రెండోది ఏంటంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు మిల్క్ అవన్నీ ఇప్పుడు మిషన్ అవన్నీ కొనుక్కున్నారు, ఫ్యాట్ కంటెంట్ మీద బట్టి మీకు దాని మీద ఎంత ఒక లీటర్కి మీకు మిల్క్కి మనకి డబ్బులు డిసైడ్ చేసేది ఏంటి అని అంటే మన ఫ్యాట్ కంటెంట్. తర్వాత ఇక్కడంతా కూడా ఇప్పుడు కౌ మిల్క్ ఓన్లీ బఫెలో మిల్క్ అని ఇక్కడ బఫెలో అనుకుంటున్నారు కదండి, గేదెల నుండి వచ్చే మిల్కే కాబట్టి మీకు అందరూ తెలుసులో ఈ ఆవుల కన్నా కూడా గేదెల్లో వచ్చేటప్పుడు మనకు తక్కువ శాతం ఆ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకు అందరికీ తెలిసిన విషయం అది. సో అది ఒకటి. రెండోది ఏంటంటే మనం ఫ్యూచర్లో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఒకటేమో తర్వాత మీరు మరి వెటర్నరీ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా కన్వర్జెన్స్ పెట్టుకోవాలి. అంటే ఏదైతే వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకి వ్యాక్సినేషన్, ఎనిమల్స్కి వ్యాక్సినేషన్ టైప్ ఉందా, మీరు ఒక అగ్రిమెంట్ అయినా చేయించుకొని సపరేట్ అగ్రిమెంటు ఒక మనం వెటర్నరీ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుంటే మనకేంటి ఇన్సూరెన్స్ సపోర్ట్, ఇన్సూరెన్స్ ఏమన్నా వెహికల్ అన్నిటి చేస్తున్నారా? చేస్తున్నారు. సో వాటికి ఆ సబ్సిడీ ఇన్సూరెన్స్ చూసుకోండి. తర్వాత వాటికి సంబంధించిన మనకు వ్యాక్సిన్ జబ్బులు రాకుండా వాటికి వ్యాక్సిన్ తీసుకుంటారు. అదే ఇలాంటి గాలికుంట వ్యాధి ఇలాంటి వాటి అన్నిటికి కూడా ముందు టైంలీ కంపల్సరీగా వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. అది వేయించుకోవాలంటే మనం కంపల్సరీగా మీరు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ మామూలుగా చేస్తారు, మీదేంటంటే ఎఫ్టీఓ ఆ డిపార్ట్మెంట్తో పాటు ఒక అగ్రిమెంట్ లాగా చేయించుకొని టైంలో ఒక వెటర్నరీ వచ్చి మీకు సపోర్ట్ చేసేటట్టుగా అదొక కంపల్సరీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మరి ఇంతమంది మహిళా ఇదేంటి మెంబర్స్ ఉన్నారు కాబట్టి మహిళలు, మా ఉద్దేశం ఏంటంటే కంపల్సరీగా మీరు ఏమంటారు గ్రీన్ ఫాడర్ అయితే మనం పచ్చిమేత అంటారు కదా, పచ్చిమేత అనేది కంపల్సరీ కావాలి. మీరు ఏదైతే ఉందో మామూలుగా మీరు వరి వేసుకుంటున్నారు, ఇక్కడ ఏం వేసుకుంటారు ప్రధానమైన పంట వరే కదా ప్రధానమైన పంట, కానీ కొంత మీరు పచ్చిమేత కోసము అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో గ్రీన్ ఫాడర్ అంటాము. పచ్చిమేత మీ అందరికీ తెలుసు కదా, కొన్ని లెగ్యూమినస్ ఉన్నది, వాటి ద్వారా పచ్చిమేత అనేది ఒక దాదాపు 10 సెంట్లన్నా కూడా మనం మీరు కేటాయించుకోవాలా. ప్రతి మనం ఎవరైతే రైతున్నారో కొంత 5 నుండి 10 సెంట్ల అనేది కంపల్సరీ వేసుకొని పచ్చిమేత కంపల్సరీ వేసుకోవాలి. అది కాకుండా మళ్ళీ మీరు చెప్పారు కొన్ని మీరు దాన వేసుకొని అని అన్నారు, ఆ దాన యూనిట్ అనేది కూడా చాలా మంచిది. తర్వాత ఈ పచ్చిమేత అనేది కంపల్సరీగా మీకు మీరే చేసుకుంటే ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి వేరే చోటకు కూడా అమ్ముకొని అది కూడా ఒక వ్యాపారం కింద ఉపయోగపడుతుంది. తర్వాత మీకు దానాతో పాటు ఏమవుతుందంటే మినరల్ మిక్చర్స్ అనేది వాటికి కావాల్సి ఉంటుంది, అవి కూడా మనం స్టార్టప్ కంపెనీ ద్వారా టైప్ చేసుకొని ఆ మినరల్ మిక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు కూడా మీకు టైఅప్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్యూచర్లో మనం మిగిలిన అదేంటి ఇంకా అభివృద్ధి చెందాలని అంటే మీరు మిల్క్ చిల్లింగ్ కాకుండా తర్వాత 2-3 యాక్టివిటీ చెప్పారు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడేటప్పుడు. ఏం చెప్పారంటే మేము గానుగతో తీసిన నూనెలు ఇలాంటివి మాత్రం ఎందుకంటే డైరీ అనేది మీకు ఫోకస్ కానీ మిగిలిన అన్ని యాక్టివిటీ చేసుకోవాలి. మీరు
ఇక్కడ వరి పండిస్తారు కాబట్టి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనకి ట్యాక్స్ ప్రాథమిక సహకార సంఘాలకు ఇస్తున్నారు, మహిళా సంఘాలకు కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇస్తున్నారు. రేపు ఎఫ్పిఓలకు కూడా మా డీడీఎం గారు ఉన్నారు, కలెక్టర్ ద్వారా కూడా తీసుకొని ప్రొక్యూర్మెంట్ మనకి వరి ప్రొక్యూర్మెంట్ అనేది తీసుకుంటారు కాబట్టి ఆ ప్రొక్యూర్మెంట్ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కింద కూడా మీరు అవకాశం ఉంటే అది తీసుకోలేదు. తర్వాత రెండోది మంచి పని ఏంటంటే మీరు గానుగలు మరి చేస్తున్నారో ఏదో చాలా ఎక్కువ డిమాండ్, మీరు గానుగతో తీసినటువంటి ఏదైనా కూడా నూనెలకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. మేము ఎంత కొంటున్నాం అనుకుంటున్నారు, అది హైదరాబాద్లో 450 రూపాయలు కొంటున్నాం. అది పొద్దుతిరుగుడు కానీ, తర్వాత వేరుశెనగ కానీ, తర్వాత మన ఇదేంటి ఏమంటారా నువ్వుల నూనె, ఇవన్నీ దాదాపు మేము 450 రూపాయల నుంచి 470 రూపాయలు గానుగతో కానీ తయారు చేసుకుంటే మీకు మామూలుగా ఇక్కడ మాకు 300 అలా ఇక్కడ అమ్ముతారు. బట్ మార్కెట్కి వచ్చేసరికి 450 రూపాయలు, 400-500 రూపాయల దాకా కూడా అమ్ముతున్నారు. సో మీకు ఎక్కువ మార్జిన్ వచ్చే అవకాశం ఉంది అక్కడ. సో మొట్టమొదటి మీరు సంఘటితంగా మామూలుగా మీ ఎఫ్పిఓ ఉండాలి. మన ఈ డైరీ ఎఫ్పిఓ అని అంటే ఎరువుల బిజినెస్తో పాటు మీరు దానా బిజినెస్ కంటిన్యూ చేయాలి. దానా బిజినెస్తో పాటు ఇలాంటి యాక్టివిటీ ఏదైతే మీకు గానుగతో తీసినటువంటి నూనెలు అనేది చాలా లాభదాయకం. వీటన్నిటిలో ఎందుకంటే ఎక్కువ మహిళలే ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మీరు తీసుకుంటే మీకు దానికి కూడా మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే మనం డైరీ పేరు పెట్టుకొని అదే దాని పేరు మీదనే మీరు బ్రాండింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో దానికి కూడా మేము ఏంటంటే నబార్డ్ ఏంటంటే మీకు రకరకాల మార్కెటింగ్ అవకాశం ఉంటుంది. అంటే మేము ఎగ్జిబిషన్స్, రకరకాల ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాం. నబార్డు కూడా హైదరాబాద్లో కండక్ట్ చేస్తుంది. వేరే చోట రైతులను కానీ, రైతు సోదరులు కానీ, మహిళలను కూడా వేరే మాకు మొత్తం ఆ కంట్రీలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీ యొక్క రేపంగా ఇలాంటి ఏమైనా ఉత్పత్తులు ఇంకోటి ఉన్నా మీరు కంపల్సరీ చేయాల్సింది ఏంటి, డైరీలో వాల్యూ ఎడిషన్ ఇందాక అన్నారు. వాల్యూ ఎడిషన్ కంటే ఏంటి, పన్నీర్ కానీ, తర్వాత వాటి నుండి వచ్చే ఏదో పాల నుండి వచ్చే ఉత్పత్తులన్నీ కూడా తర్వాత మీరు ఫ్యూచర్ ఏంటంటే వాటి మీద టార్గెట్ చేసి ఆ వాల్యూ ఎడిషన్ ఉత్పత్తులు అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకొని ఉంటే మీకు రకరకాల మార్కెటింగ్ సదుపాయాలు అనేది కంపల్సరీ ఇస్తాము. అలానే మీకు బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కింద దాదాపు మేము దాదాపు 98.90 అంటే 99 లక్షల వరకు దీనికి ఎఫ్పిఓ శాంక్షన్ చేస్తున్నాం అవార్డు. ఇప్పుడు మీకు బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద దాదాపు 15 లక్షలు మొత్తం ఎలిజిబిలిటీ ఉంది. అది ఇప్పుడు మీ మెంబర్స్ అంటే 750 మంది మెంబర్లు కానీ ఉంటే 15 లక్షల వరకు మీకు నబార్డు దగ్గర నుండి ఉచితంగా బీడీ అసిస్టెన్స్ అనేది ఇది ఉంది. ఇప్పుడు ఉండే మీ మెంబర్షిప్ ప్రకారం అయితే 12,80,000 84,000 ఎంతో వస్తుంది. అది మీరు తొందరగా సబ్మిట్ చేస్తే మీకు ఆ 12,80,000 వస్తుంది. కాబట్టి అది కూడా మళ్ళీ మీరు మీ బిజినెస్ రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది మాత్రం కంపల్సరీ అప్లై చేయాలి. ఎందుకంటే లేట్ అయిపోతుంది మీకు ఆల్రెడీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎక్కువ మంది మెంబర్ చేరాక 750 మంది మెంబర్స్ అయ్యాక బ్యాలెన్స్ అమౌంట్ ఆ 15 లక్షల్లో ఈ 12,80,000 పోగా మిగిలిన అమౌంట్ కూడా మీరు తర్వాత అప్లై చేసుకోవచ్చు. అంటే మొత్తం నబార్డు దగ్గర నుండి 15 లక్షలు ఉచితంగా మీ ఎఫ్పిఓని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడం కోసం తీసుకోవాలి. అలానే లోనింగ్ అని అన్నారు, అదేంటి న్యాప్ కిసాన్ కూడా మా అనుబంధ సంస్థ అది. సో అది కూడా డైరెక్ట్గా మన ఎఫ్పిఓస్కి లోన్స్ ఇస్తుంది. మీరు ఆ సమానత్వ దగ్గర మీకు వడ్డీ ఎక్కువ ఉందని తీసుకోలేదు కాబట్టి అది తొందరగా న్యాప్ కిసాన్ ద్వారా మీరు లోన్ అప్లికేషన్ పంపిస్తే అది కూడా శాంక్షన్ చూస్తాము. సో ఈ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఒక్క డైరీ అనేది మెయిన్ ఫోకస్ పెట్టుకోండి, ఆ పని మీద శ్రద్ధ పెడుతూ ఆ పని కాకుండా మిగిలిన అన్ని యాక్టివిటీలు చేపట్టండి. అది గానుగ తీసే నూనెలు కానీ, ఎరువుల బిజినెస్ చేయడం కానీ, తర్వాత అలానే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎరువుల బిజినెస్తో పాటు ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ దానాది అది కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఫ్యూచర్లో మీకు డబ్బులు కావాలి, ఎందుకంటే మీకు కంపల్సరీగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, మన కూలింగ్ యూనిట్ అయితే 2,000 లీటర్లు కానీ 3,000 లీటర్స్ కానీ అవసరం ఉంటుంది. తర్వాత మీరు ప్రాపర్గా అసెస్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఎవరు పడితే వాళ్ళు విజయ డైరీకి పోస్తున్నారు, ఎవరెవరికి ఎంతెంత మిల్క్ వస్తుంది. చివరికి మనం మొత్తం ఈ డైరీ ఎఫ్పిఓ ద్వారా అయితే మనం మొత్తం ఎంతమందిని ఇంకా కొత్త రైతులు మన ఈ ఎఫ్పిఓ కింద చేసుకొని దాదాపు ఒక 2,000 నుండి 3,000 లీటర్స్ వచ్చేటట్టుగా మిల్క్ అంతా కూడా మీరు అంతమంది మెంబర్స్ని మీరు చేర్చుకొని ఉంటే ఏదైనా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ పెట్టుకున్నా కూడా అది కంపల్సరీగా వైబుల్ అవుతుంది.
ఆ తర్వాత మీరు ఒక్కసారి బల్బీ వచ్చాక తర్వాత మీకు వాల్యుయేషన్ కానీ తర్వాత రకరకాలనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు యాక్టివ్గా ఈ మిగిలిన మెంబర్స్ కూడా ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్గా 3 నెలలకు ఒకసారి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ప్రతి నెల 10వ తారీఖు ఈ మీటింగ్ రెగ్యులర్గా జరుగుతున్నాయా? రెగ్యులర్గా మీటింగ్ పెట్టుకొని మా నాబార్డు కూడా ఒక వన్స్ ఇన్ ఏ క్వార్టర్ అంటే 3 నెలలకు ఒకసారి కూడా మళ్ళీ మా DDM దగ్గర రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకొని అక్కడ మీరు ఏమేమి మాట్లాడుకున్నారు, తీర్మానాలు చేసుకున్నారు అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని, ఎందువలంటే అక్కడ DDMతో రికమెండ్ చేస్తేనే ఆ తర్వాత మీ మీటింగ్లో మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, మీ డైరీ ఎలా ముందుకు నడుస్తుందని. ఎందుకంటే చాలామంది డైరీ FPO పెట్టుకుంటున్నారు కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎందువల్లంటే అది కలిసికట్టుగా ఉండలేకపోవడం అయితేనేమి, ఎందుకంటే ఒక డైరీ ఒక్కదాని మీద ఆధారపడడం కానీ, తర్వాత రకరకాల మీకు తెలుసు ఆ మిల్క్ రేటు కూడా గవర్నమెంట్ ఒక్కోసారి ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. ఒక్కోసారి గవర్నమెంట్ కొన్ని మళ్ళీ ఇప్పుడు ఇంకేంటి దాదాపు మనకి వేరే చోట కానీ చూస్తుంటే మిల్క్ కూడా ఎక్కువ మిల్క్ మనకి పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటుంది. సో అవన్నీ తగ్గించుకోవచ్చు. ఎందువల్లంటే పక్క రాష్ట్రాల నుండి ఎందుకు వస్తుంది, మన దగ్గర సరిపోయినంత మనకు పాలు లేకపోయినందువల్ల మనం ప్రొడ్యూస్ చేసుకోలేనందువల్ల పక్క రాష్ట్రాల నుండి పక్క బ్రాండ్లు అవన్నీ తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది. మంచి డిమాండ్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ 2 డైరీలు మనకి సంబాయిలు కరీంనగర్లో మలకనూరు కానీ తర్వాత కరీంనగర్ డైరీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు రైతులు కలిసికట్టుగా ఉంది. అలానే మీరు అందరూ ఏంటంటే ఫ్యూచర్లో కొన్ని అంటే సొసైటీలను కూడా దాదాపు ఇప్పుడైతే మేము కంపెనీ మామూలుగా అయితే ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ఎప్పుడు కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ కింద రిజిస్టర్ చేయకముందు కంపెనీ కింద చేయించుకోమని చెప్పేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎక్కువ కోఆపరేటివ్ సొసైటీ మనకు 2 సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకు అలానే మ్యాక్స్ సొసైటీ ఉంది. మ్యాక్స్ సొసైటీ కింద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ కంపెనీలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదంటే మీకు ఏంటంటే కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీకు ప్రతి సంవత్సరం కొన్ని రిటర్న్స్ కానీ అవన్నీ చేయాలి. లేదు అని అంటే మీకు పెనాల్టీ పడుతుంది. తర్వాత ఎవరైతే మీరు డైరెక్టర్స్ కానీ అవన్నీ నంబర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులర్గా ఆ కంపల్సరీగా ఏవైతే కంపెనీ దాని ప్రకారము ఏమేమైతే రిటర్న్ సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా టైం ప్రకారం చేసుకోవాలి. దాన్ని మనం కంప్లయన్స్ అంటాము. ఆ కంప్లయన్స్ మాత్రం 100% ఉండాలి. లేదంటే మీకు ఏమైనా లాభాలు వచ్చినాయి మీరు కంప్లయన్స్ సరిగ్గా ఇవ్వకపోతే మీకు పెనాల్టీస్ వేస్తారు. అప్పుడు పెనాల్టీస్ వేసుకుని మీకు వచ్చిన లాభం కూడా పెనాల్టీకి పోవడం అప్పుడు మీకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి అదే సొసైటీలో ఏంటంటే ఇంత కంప్లయన్స్ నిబంధనలు అనేది కొంచెం అంత కఠినంగా ఉండవు. బట్ మీరు కంపెనీ పెట్టుకున్నారు కాబట్టి కంపెనీలో ఈ కంప్లయన్స్ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ టైమ్లీ రిటర్న్ సబ్మిట్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ ప్రొసీజర్. దానికి మీరు ఒక మరి CEO ఎవరున్నారు ప్రస్తుతానికి, అందువల్ల అంతా CEO మీద ఆధారపడి ఉంటుంది. మీ కంపెనీ ఎదగాలి అంటే CEO కూడా వాళ్ళు మంచి కొంచెం తెలియగలిగి ఉండి మిమ్మల్ని బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు పెట్టుకుంటే మీ కంపెనీ కూడా ముందుకు వెళ్తుంది. సో అందుకని కాకపోతే ఏంటంటే మళ్ళీ కంపెనీ CEO పెట్టుకున్నప్పుడు వాళ్ళకి మరి సరైన జీతం కూడా ఇవ్వాలి. ఆ జీతం ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మన బిజినెస్ అయ్యేటట్టుగా టర్న్ ఓవర్ లేకపోతే బిజినెస్ పెరిగేటట్టుగా చూసుకోవాలి. సో మంచి CEO ఉండాలి. తర్వాత కంపెనీలో ప్రతి వాళ్ళు ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్టివ్ పార్టిసిపేషన్, అందరూ కలిసి సంఘటితంగా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలి. మామూలుగా ఏమనుకుంటారు, మేమేదో మెంబర్షిప్ తీసుకున్నాం కదా అలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉన్నారు లేకపోతే ఆ మహిళలు ఉన్నారు వాళ్ళే చూసుకుంటారు, మిగిలిన ఎంత వస్తే లాభాలు వస్తే మనం బతుకుంటాము, ఆ టైపు ధోరణి ఉంటుంది. అవన్నీ వదిలి ప్రతి వాళ్ళు యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం, ఒకళ్ళ మార్కెటింగ్ సంబంధించిన అనుభవాలు ఉంటాయి. అలానే CEO వాళ్ళు మీకు మార్గదర్శనం చేస్తారు. సో అందరూ కలిసికట్టుగా ఉండి తర్వాత అందరూ యాక్టివ్ మెంబర్స్, ఎక్కువ మెంబర్స్ని ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ మెంబర్స్తో పాటు కాకుండా మీరు మామూలుగా ప్రతి వాళ్ళకి అంటే ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్క ఇప్పుడు రకరకాల వాటిల్లో మీకు చెప్పినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. కొంతమందిని అందరినీ ఎక్కువ మందిని మెంబర్స్ మొబిలైజ్ చేసుకొని కొత్తగా మెంబర్షిప్ తీసుకోవటానికి రకరకాల విలేజ్లో చేరి దీనివల్ల లాభాలు ఉన్నాయని చెప్పి మన FPO కింద చేర్చుకోవచ్చు. అలా రకరకాలుగా ప్రతి వాళ్ళని ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఏదో 10 మందో 15 మందో యాక్టివ్గా ఉండి నడిపించడం కన్నా ఎక్కువ మంది ఈ డైరీ FPOలు కానీ రకరకాల యాక్టివిటీ చేయడంలో
ప్రముఖ పాత్ర పోషించాలి. లేదు అని అంటే మన ఎఫ్పిఓ అనేది మనకు ముందుకు తీసుకెళ్ళలేము. అలానే రకరకాల యాక్టివిటీస్ మీరు అనుకున్న యాక్టివిటీస్ ఏదైతే మీరు కలగంటున్నారో మేమంతా కూలింగ్ యూనిట్ పెట్టుకొని తర్వాత వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ప్రాసెసింగ్ చేసుకోవాలి, ఇలాంటి వాల్యూ ఎడిషన్లో పన్నీరు రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా పాల ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవాలనే ఈ యొక్క విజన్ ఆలోచనలో పెట్టుకున్నారు. కాబట్టి కలిసేకట్టుగా అందరం ముందుకి తీసుకొని వెళ్ళి అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా ఈ డైరీ ఎఫ్పిఓ అనేది సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి డైరెక్టర్స్కి, అలానే మహిళలకు, అలానే రైతు సంఘ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.